సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో మన షో స్టార్ట్ చేస్తాం కదా, అలాగే ఇవాళ కూడా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ కాల్. హలో, నమస్తే అండి, మేము ఎంటీపీ యోగా సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము. పొట్ట తగ్గాలన్నా, థైస్ తగ్గాలన్నా, బ్యూటిఫుల్ ఫిగర్ కావాలన్నా యోగా నేర్చుకుంటే చాలా మంచిదండి. సో మీరు ఉండేది ఎక్కడండి? నాచారం. సూపర్ అండి. వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్ యాక్చువల్లీ. సో నాచారంలో వీ హ్యావ్ అ యోగా సెంటర్ దేర్, ఎంటీపీ యోగా సెంటర్. దానికన్నా ముందు నేను మీకు డీటెయిల్స్ అన్ని చెప్తానండి, బట్ కెన్ ఐ నో యువర్ నేమ్? శిరీష. హాయ్ శిరీష, దిస్ ఇస్ కోమల్. సో మీరు లావుగా ఉంటారా, సన్నగా ఉంటారా, ఎలా ఉంటారు మీరు? మీరు మస్తు నుంచి కదా? నుంచి కాజలి వాళ్ళ యోగా ట్రైనర్ అన్నమాట. సో మీకు యోగా నేర్పిస్తూ అలా ఏమైనా సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటే పుల్లార్ అయిపోయింది. అట్లా ఎట్లా గుర్తుపట్టేసావు నువ్వు? నాకు తెలుసు మీరు కోమలి అని వాడతారు. పేరు దెబ్బ కొట్టేసిందే. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చైతు. హాయ్ శిరీష, హౌ ఆర్ యు? ఫైన్ చైతు. నెక్స్ట్ టైం నుంచి ప్రాంక్ కాల్ చేసినప్పుడు కోమలి, కార్తిక్ కాకుండా వేరే పేర్లతో చేద్దాం చేతు. శిరీష అని పెట్టుకో. నువ్వు శిరీష అని పెట్టుకోవాలి. నువ్వు శిరీష అని పెట్టుకో. శిరీష పో శిరీష. చాలా బాగున్నాం, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సరే, ఇవాళ నేను యోగా ట్రైనర్ అన్నమాట. నీకు యోగా గురించి ఏమైనా తెలుసుకోవాలని ఉందా? యోగా గురించి అంటే నేను ఏమంతా లావుగా ఉన్నాను, ఏమైనా కావాలంటే చెప్పొచ్చు. లావుగా ఉండడం, సన్నగా ఉండడం ఇట్లాంటివి ఏం బాదర్ చెయ్యవు. యోగా రోజు చేసినా కానీ మంచిదే. నీకు ముక్కు దెబ్బడున్నా, తలనొప్పున్నా యోగా చేస్తే పోయింది తెలుసా? అవునా? దానికి సింపుల్ గా ప్రాణాయామ అంటారు. ఓకే ఓకే. కాజల్ మాట్లాడుతుందంట. ఎవరు? వాళ్ళ అక్క. ఇచ్చేసాయి అక్కయ్యకి. అక్క ప్లస్ అయ్యా ఈక్వల్ టు అక్కయ్య. అక్క కాదు, అక్క. అక్కేనా? హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు కావ్య. హాయ్ కావ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హాయ్ చైతు. హాయ్ కావ్య, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ డు యు డు? సూపర్, చాలా బాగున్నాము. ఏం చేస్తుంటావు కావ్య? నేను మిమ్మల్ని చూసాను తెలుసా ఒక రోజు, మీన్స్ ఐమాక్స్ లో చూసాను. మీరు ఒక షో చేస్తున్నారు. యు వర్ వెరీ ఎనర్జెటిక్ అన్నమాట. ఎవరు? నేనేనా? నువ్వే. మీరే అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ కావ్య. అంటే మేము అన్ని మోడల్స్ చేస్తుంటాము. ఐమాక్స్ ఎప్పుడు చేసానో ఆలోచిస్తూ ఉన్నా. అవునా? సమ్ లాంగ్ డేస్ బ్యాక్. వాలంటైన్స్ డే రోజు కదా? 14th. వాలంటైన్స్ డే రోజు. ఎస్ గుర్తుంది. థ్యాంక్ యూ. పార్టిసిపేట్ చేశారా మీరు కూడా? లేదండి, జస్ట్ చూసాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి కావ్య గారు, ఏం చేస్తుంటారు? ఐఎమ్ మ్యారీడ్ అండి. నేను వర్క్ చేస్తాను. ఎక్కడ? మీ స్కూల్లో, ప్లే స్కూల్లో వర్క్ చేస్తున్నాను. మరి ప్లే స్కూల్లో వర్క్ చేసే వాళ్ళకి స్ట్రెస్, స్ట్రెయిన్ అట్లాంటివి ఏమైనా ఉంటుందా? అట్లాంటివి ఏమీ లేదండి. కూల్ జాబ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, పిల్లలే స్ట్రెస్ బస్టర్స్ కాబట్టి పిల్లలతో ఉంటే అనేది ఉండదు కదా. మరి ఎందుకు అడిగా? నేను ఇవాళ యోగా ట్రైనర్ కాబట్టి మిమ్మల్ని అడగడం జరిగింది అనమాట. స్ట్రెస్, స్ట్రెయిన్ లాంటివి ఏమైనా ఉంటే యోగా చేస్తే పోయింది. యోగా చేస్తే స్ట్రెస్, స్ట్రెయిన్ లాంటివి ఏమైనా ఉంటే పోయిద్ది అనమాట. ఇవాళ నేను యోగా ట్రైనర్ గెటప్ లో ఉన్నాను, అందుకే అడుగుతున్నా. అవును, చెప్పుకుంటే కానీ తెలియట్లేదు ఆ గెటప్ లో ఉందని. మరి చెప్పుకుంటేనే కదా తెలిసేది. వాళ్ళు వింటున్నారు, చూస్తున్నారే. చూసిన వాళ్ళకి కూడా తెలియాలి కదా. చెప్పండి కావ్య. చెప్పండి, మీరే చెప్పాలి, నేను వింటాను. ఎలా అనిపిస్తుంది మస్త్ టైం పాస్ నుంచి మీకు కాల్ రావడం? చాలా బాగుంది. ఇవాళ మాది గెటప్ స్పెషల్, అందుకే కాజల్ యోగా ట్రైనర్ గా యోగా గురించి మాట్లాడుతుంది. యోగా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా యోగా ట్రైనర్ కాజల్ దగ్గర తెలిసి నేర్చుకోవచ్చండి. యోగా వెంటనే సన్నబడాలంటే వెంటనే తినడం మానే. అప్పుడు సన్నబడ్డానికి పైకి వెళ్తారు. అంటే కార్బోహైడ్రేట్స్ తినడం మానేసేయండి. పచ్చి ఆకులు, పళ్ళు, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి మాత్రం తినండి. అండ్ నీళ్ళు ఎక్కువగా తాగండి. ఓకే. అండ్ ఒక ఆసనం ఉంది, ఆ ఆసనం చెప్తాను, జాగ్రత్తగా వినండి. చెప్పండి. దీన్ని శవాసనం అంటారు.
శవాసనం కాదు, సారీ, శివాసనం మామూలుగా అంటారు. పడుకోవాలి. ఆ? మామూలుగా పడుకోవాలి అంతే. అంటున్నారు. అందుకే శవాసనం కాదు, శివాసనం చేయండి. మీరు మామూలుగా ఇలా పడుకోవాలి. పడుకున్న తర్వాత మీ కాళ్ళని ఎత్తి అటువైపుకు వేయాలన్నమాట. అప్పుడు మీ బాడీ ఒక లింగంలా ఉంటుంది. దాన్ని శివలింగం, ఐ మీన్ శివాసన అంటారు. అచ్చా, ఓకే ఓకే, మీరు పడుకోవాలి. మీ కాళ్ళని లిటరల్లీ అటు సైడ్ వేసేయాలి. చేతులు మాత్రం ఇట్లానే ఉండాలి. ఓకే ఓకే. ఓకే. అయితే కావ్య ఇది గారు వేస్తే ఇది- మీ పొట్ట టాప్ అసలు పోయింది. కావ్య గారు- అసలు నో టైం, విత్ ఇన్ నో టైం ఇట్ విల్ బి గాన్. కాజల్ గారు కాజల్ గారు, పొట్ట ఉంటే అసలు ఇలా కాళ్ళు వంగవు కదా, పొట్ట ఎలా పోద్ది? ముందు కాళ్ళు వంగాలంటే పొట్ట పోతేనే కదా వంగుతాయి. అట్లా చేస్తూ ఉంటే పోతుంది. ఓకే, ట్రై చేస్తూ ఉండండి ఫస్ట్. సో కావ్య గారు, కాజల్ గారు చెప్పిన దాన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు అడిగారు కదా వెంటనే సన్నగా అవ్వాలంటే ఏం చేయాలని. సో సన్నగా అయిన తర్వాతే ఈ శివాశ్రమం అనేది మీకు వస్తుంది, లేకపోతే రాదు. కాదు కాదు, మీరు ట్రై చేస్తూ ఉండండి, వస్తుంది. తప్పకుండా వస్తది? వస్తుంది. ట్రై చేస్తే మీకేం తెలుసండి? ట్రై అంటిల్ యు సక్సీడ్ అన్నారండి పెద్దలు. కాదు కాజల్ గారు, మీకేం తెలుస్తుంది పొట్టున్న వాళ్ళ కష్టాల గురించి? ఆ పొట్టున్న కష్టాలు మీరు అలా అనుకుంటారు, కానీ ట్రై చేస్తే ఏమన్నా జరుగుతుంది. మీరు ట్రై చేసి చూడండి. ఓకే 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 కాజల్. చలో కావ్య, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ కావ్య. థ్యాంక్ యూ. చలో బాయ్ బాయ్ కావ్య, శిరీష. బాయ్ శిరీష. బాయ్. బాయ్. ఆ హ్యాపీనెస్, ఆ హ్యాపీ స్మైల్స్ మాకు వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మస్తు టైం పాస్ లో మాక్సిమం పీపుల్ కి కాల్ చేసి ఇలా స్మైల్స్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. సో అలాగే కంటిన్యూ చేస్తున్న ఇవాళ మన మస్తు టైం పాస్ షో.